నందిని నర్సింగ్ హోమ్ ఈ సినిమా హీరో నవీన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. దాని నుంచి అంటే ఒకటే రియాక్షన్ వెంటనే చేయాలనిపించింది. సో నాకు ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉండేది. ఇటు హ్యూమన్ రిలేషన్స్ చాలా ముఖ్యం అంటుంటాడు, తన డబ్బు ముఖ్యం ఉంటుంది. సో ఇద్దరు క్యారెక్టర్స్ ఆర్ నాట్ వెరీ ఈజీ టు ప్లే. హాయ్, దిస్ ఇస్ నవీన్. నందిని నర్సింగ్ హోమ్ ఈ నెల 21st రిలీజ్ అవుతుంది. మేము అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. హోప్ యూ గైస్ లైక్ ద ఫిలిం. థ్యాంక్ యూ. హాయ్ నవీన్, నందిని నర్సింగ్ హోమ్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? సినిమా ఎలా ఉంటుంది అసలు? నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమా స్టోరీ అని అడిగితే దేర్ సో మెనీ లేయర్స్ దీంట్లో, ఒక్కటని కాదు. బట్ సెంట్రల్ ప్లాట్ అనేది నందిని నర్సింగ్ హోమ్లోనే అందరూ చేరుతారు. చేరి అక్కడి నుంచి ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ జాయ్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ అండ్ వేరియస్ ఎమోషన్స్ అక్కడి నుంచి. సో యాజ్ యూ గైజ్ నో, నాది ఒక ఫేక్ డాక్టర్ క్యారెక్టర్, డాక్టర్ చంద్రశేఖర్ MBBS అనేసి వేరే జాబ్ కోసం ట్రై చేస్తూ డాక్టర్గా ఎందుకు చేరాను అనేది దాంట్లో ఒక పాయింట్. సినిమాలో చేరి ఎలా మేనేజ్ చేస్తారు, అతని ఫ్రెండ్ శక్లక శంకర్ అందులో కాంపౌండర్గా పనిచేస్తుంటాడు. సో ఏ క్వాలిఫికేషన్స్ లేనోడు ఎలా జాయిన్ అయ్యాక ఎలా మేనేజ్ చేశారు చాలా. అండ్ అక్కడ జాయిన్ అయ్యాక ఎలాంటి క్యారెక్టర్స్ తగిలేరు. అక్కడ జాయిన్ అయినాక మా వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి గారు అండ్ జయప్రకాష్ రెడ్డి గారు, ఈ ప్లేస్ సీనియర్ డాక్టర్ అక్కడ. వీళ్ళిద్దరూ, వెన్నెల కిషోర్ గారు అండ్ సప్తగిరి గారు, దే ఆర్ 2 పేషెంట్స్ అక్కడ హాస్పిటల్లో. వాళ్ళు ఉన్నదానికి ఒక రీజన్ ఉంది, నాట్ నెసెసరీ అది వాళ్ళ పేషెంట్ అని కూడా కాదు, అదొక సస్పెన్స్ ఉంది. ఎందుకన్న దానికి ఒక్కొక్క దానికి బ్యాక్ స్టోరీ ఉంది. సో ఈ క్యారెక్టర్స్ అన్ని కలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రైవ్ జరుగుతుంటుంది. అక్కడి నుండి ఆ హాస్పిటల్ ఓనర్ అనేది హీరోయిన్, సినిమాలో ఓనర్ అంటే చూసుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్, హీఈస్ ద ఓనర్ అండ్ తను షీఈ్ లైక్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇది మాట మొత్తం. తనకు CEO లాగా హాస్పిటల్కి. అండ్ తన ఒక హెడ్ స్ట్రాంగ్ ఫీమేల్, మొత్తం ఉమెన్ అంతే. చాలా ఆవిడ డిసిప్లిన్ ఎక్కువ. ఆవిడ వచ్చేసరికి ఎవ్రీవన్ ఆర్ అలర్ట్, హై అలర్ట్లో ఉంటారు. సో ఏది తన వెనక కూడా ఏం జరుగుతుంది అని తెలుసుకునే ఒక క్యారెక్టర్. సో అలాంటి బాస్ దగ్గర ఈ క్యారెక్టర్ చందు అనే క్యారెక్టరు ఎలా మేనేజ్ చేస్తాడు డాక్టర్ అనేది ఒక స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అది ఇంట్రొడక్షన్, దట్ ఈస్ ద సెటప్. వెళ్తుండగా తప్పులు అనేవి జరుగుతాయి. అలాంటి ఒక చిన్న ట్విస్ట్ అవుతుంది. చిన్న ట్విస్ట్ వచ్చినాక అక్కడి నుంచి కొన్ని లేయర్లు ఓపెన్ అవుతాయి. ఆ లేయర్స్ నేను చెప్పలేను, బట్ అది ఓపెన్ అయినాక ఎవ్రీథింగ్ దానికి ఒక బ్యాక్ డ్రాప్, ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకు ఆ క్యారెక్టర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు చందు అనేది, సో వాడు ఎందుకు ఇరుక్కున్నాడు ఆ ప్రాబ్లంలో, సో ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ద మెయిన్ ఇది క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈ మధ్యలో దేర్ ఇస్ వన్ నా పర్సనల్ ఫేవరెట్ లవ్ స్టోరీ. దాంట్లో స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా వరకు ఇన్స్పైర్ అయ్యా. శ్రావ్య అనే మా కోస్టార్, సెకండ్ హీరోయిన్ కాదు యాక్చువల్లీ, షీఈ్ ఆల్సో ద హీరోయిన్ ఫిల్మ్లో. అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ లవ్ స్టోరీ అనేది చాలా చాలా ఎఫెక్ట్ చేసింది. అంటే పాజిటివ్గా ఒకలాంటి ఒక సాడ్నెస్ కానీ, ఒక హ్యాపీనెస్ కానీ, అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ ఆయన మెయింటైన్ చేశారు డైరెక్టర్ దాంట్లో. సో అది ఆ స్టోరీ బ్యూటీ మనం స్క్రీన్లో చూడాలి. అది ఆ లవ్ స్టోరీ వల్ల అక్కడి నుంచి చాలా కారణాలు, ఆ హీరో ఎందుకు అలా రెస్పాండ్ అవుతున్నాడు ఫస్ట్ హాఫ్లో, ఎందుకు మారాడు, ఆడు ప్రిన్సిపల్స్ ఏంటి, సో దానివల్ల సొల్యూషన్ ఉందా సెకండ్ హాఫ్లో, ఇలాంటి చాలా ఓపెనింగ్స్ ఉంటాయి ఇంటర్వెల్ నుంచి. సో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు సినిమాని. సో అది మీరు చూస్తారు అండ్ నేను వెరీ ఎక్సైటెడ్. నేను కూడా చూడడానికి ఆన్ స్క్రీన్ ఇప్పటికీ ఓన్లీ డబ్బింగ్ వరకే చూశాను సినిమాని. ఐ హర్డ్ వెరీ గుడ్ టాక్స్ అబౌట్ ద ఫిల్మ్. సో నేను వెయిట్ చేస్తున్నాను దాని. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? నిత్య నరేష్, షీఈ్ 1 హీరోయిన్. తను ఆల్రెడీ కేరింతలో ఇంతకుముందు చేస్తుంది, స్పెషల్ గెస్ట్గా ఒక 10 minute రోలే చేసింది. అండ్ ఈ సినిమాలో తను ఆ హాస్పిటల్ ఓనర్ వాళ్ళ డాటర్ క్యారెక్టర్ చేస్తుంది. సో అండ్ తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. 2 హీరోయిన్స్, ఇంకొక అమ్మాయి శ్రావ్య వచ్చి ఇంకో క్యారెక్టర్. 2 హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. అంటే 2 ప్రిన్సిపల్స్ వేరే. తిను ఒక రిచ్ బ్యాక్ డ్రాప్ నుంచి రావడం, తిను ప్రిన్సిపల్స్ ఫాలో అవడం, ఒక డిసిప్లిన్ ఇది ఉంటాయి. అంటే ఫాదర్ అంటే చాలా ఇష్టం, ఇలాంటి మంచిగా ఒక ఫీల్ గుడ్ క్యారెక్టర్. శ్రావ్య క్యారెక్టర్ షీజ్ కొంచెం బేసిక్లీ పిసినారి క్యారెక్టర్. డబ్బులు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది అన్నమాట. సో హీరో కథ అంటే కొంచెం ప్రాబ్లము, ఎందుకు అలా ఉంటావు అన్నట్టు ఒక కెమిస్ట్రీ ఉంటుంది ఇద్దరికి.
ఇటు హ్యూమన్ రిలేషన్స్ చాలా ముఖ్యం అంటుంటాడు, తన డబ్బు ముఖ్యం ఉంటుంది. ఈ విషయంలో చాలా గొడవ పడుతుంటారు, ఎంత కాన్ఫ్లిక్ట్ వస్తుంటుంది. సో అండ్ అలాగే ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎలా లవ్లో పడ్డారు అనేది ఒక మంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇట్ ఫ్లోస్ ఆఫ్టర్ దట్. సో ఇద్దరు క్యారెక్టర్స్ ఆర్ నాట్ వెరీ ఈజీ టు ప్లే. అండ్ ఆ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరూ చాలా జస్టిస్ చేశారు క్యారెక్టర్స్కి. ఈవెన్ వాళ్ళు ఇంతకుముందు కూడా సినిమా చేసి ఉండొచ్చు, బట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లాగా చేశారు. డెఫినెట్లీ నాకన్నా సీనియర్స్ వాళ్ళు. సో నాకు ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉండేది, ఎంతైనా కొంచెం బాగా చేస్తున్నారు వాళ్ళు. పర్ఫార్మెన్స్ చూస్తేనే చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నారు, మనం చేయాలని చెప్పేసి. అండ్ పాజిటివిటీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మోటివేట్ చేశారు కూడా. వాళ్ళు వెరీ ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ ఇద్దరు ఇన్ జనరల్ అవుట్ సైడ్ కూడా. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఫ్రెండ్స్ లాగా కోస్టార్గా ఉంటుంది. డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ అండ్ రియలీ ఐఎమ్ లక్కీ యాక్చువల్ అంత మంచి కోస్టార్స్ దొరకడానికి. డైరెక్టర్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకేమనిపించింది? వెంటనే చేయాలనిపించింది. దాని నుంచి అంటే ఒకటే రియాక్షన్. దాని తర్వాత అంటే సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ఎమోషన్స్, చాలా ఫ్లో ఉండింది, అప్స్ అండ్ డౌన్స్. భలే ఇది ఫస్ట్ చాలా కామిక్గా స్టార్ట్ అయింది, ఇంట్రెస్టింగ్ ఉంది క్యారెక్టరు, ఫ్లో అయింది, వెళ్తుంది. ఒక లవ్ స్టోరీ వచ్చింది. లవ్ స్టోరీ భలే రాశారు లవ్ స్టోరీ అని. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్కి ఒక లాక్ పెట్టారు. ఓహో చాలా బాగుంది లాక్ అని. ఇదే ఫీలింగ్, లాక్ బాగుంది. సెకండ్ హాఫ్ లాక్ విడదీస్తున్నారు. అప్పుడు ట్విస్ట్ వచ్చింది. అక్కడికి ఇంకా ఒకసారి అలాగే వెనకాలకి వెళ్ళానమాట. అప్పటికి రియాక్షను ఇంక ఎండింగ్ చెప్పేసరికి అప్పుడు ఆ మాయలో ఉండిపోయాను. ఇంకా ఎండ్ చేసేసరికి ఇదండి స్క్రిప్ట్ అన్నారు. ఆయన ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. మరి ఆయన ట్రావెల్ ఏంటో తెలీదు, నా ట్రావెల్ ఒకటి ఉండింది అప్పటివరకు. చాలా స్క్రిప్ట్లు విన్నాను, ఏదో ఒక ప్రాబ్లం ఉండడం, ఏదో ఒక లోటు ఉండడం, అది కరెక్షన్స్ జరగడం, ఇదంతా ఉంది. సో ప్రాబ్లీ ఇది సెకండ్ హాఫ్ ఇలాగ ఉంటుంది, ఇంత బాగా సెట్ చేశారు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏంటో అనుకునే లోపల అంత కన్విన్సింగ్. అంటే మనం అప్పుడు ఊహించుకుంటుంటాం ఇలా వచ్చి డైరెక్టర్ ఇలా చెప్పేస్తే భలే ఉందిరా అని అనుకుని అదొక కల్లాగా అయిపోయింది. ఒక టైంలో వస్తుందా లేదా అనే టైంలో ఎగ్జాక్ట్లీ కళ నిజమైనట్టు అన్నీ ఉంది స్క్రిప్ట్లో, అన్నీ ఉండి లాస్ట్కి పర్ఫెక్ట్ అండి, బాగుంది స్క్రిప్ట్, చేసేస్తున్నాం అండి అని చెప్పేసాను. ఇంక నో డౌట్స్, ఇంకా గట్ ఫీలింగ్ ఒకసారి లోపల తెలిసిపోయింది. ఇంకా ఇది సూపర్ సినిమా రా మళ్ళీ. ఇంకా దాని తర్వాత ఆలోచించి తెలుసుకోవట్లేదు. ఇంకా దాని తర్వాత ఇంకా అనవసరంగా మనం ఆలోచనలు పడ్డామంటే ఏదైనా తప్పుగా అనిపిస్తుంది. ఇంకా మనకి ఎప్పుడు ఒకసారి మనకు హార్ట్గా అనిపించింది బాగుందంటే అది బాగుంది అంతే అన్న ఆ ఫీలింగ్లో వెళ్ళామట. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో చూడాలి, ఇట్ మస్ట్ పే. శంకర్ దాదా ఎంబీబీఎస్లో కూడా డాక్టర్ కాకుండానే డాక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాడు కదా, ఆ సినిమాతో ఇంకా పోలికలున్నాయా? లైక్ అంటే దాంట్లో అదొక్కటే ఫ్యాక్టర్. ఇంతకుముందు కూడా అడిగారు, అదొక్కటే పోలిక ఏంటంటే ఓన్లీ డాక్టర్ అడుగు క్వాలిఫైడ్ కాదు, బట్ ఈ బికమ్స్ అ డాక్టర్. అదొక్కటే కామన్ ఫ్యాక్టర్. బట్ అలాంటి స్టోరీకి దీనికి అసలు పోలికలు ఏం లేవు. సో అది అందులో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అదంతా ఉంటుంది, బట్ ద సెటప్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అది శంకర్ దాదా స్కీమ్, అది సెటప్ వేరు. దిస్ ఇస్ లైక్ ఈ క్యారెక్టర్ అంటే ఆయన ఒక గూండా దాంట్లో, దాని తర్వాత ఆయన లవ్ కోసం వస్తాడు, దీంట్లో వేరే పర్పస్ కోసం వస్తాడు, దాని తర్వాత హీల్ ఫైండ్ లవ్. సో అక్కడే డిఫరెన్స్ ఉంది స్టోరీ లెవెల్లోనే. బట్ ఓన్లీ డాక్టర్ అనేది అండ్ సేమ్ ఇది ఒక గ్రాడ్యుయేట్ క్యారెక్టర్. సో మన జనరల్ ఇప్పుడు బయట మనకు పాస్వర్డ్ మన రియల్ లైఫ్లో చూసే క్యారెక్టర్ లాగా ఉంటాడు అబ్బాయి. సో ఈ ఉద్యోగం కావాలి అని చెప్పి వస్తాడు, అక్కడి నుంచి కొంచెం ఫిల్మీ ట్విస్ట్ వస్తుంటుంది మనకి. సో సిమిలారిటీస్ ఏం లేదండి. ఎడిటర్గా వర్క్ చేసి మీరు హీరోగా మారారు కదా, హీరో అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? హీరో ఫస్ట్ అనుకున్నాను, హీరో యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను, ఆటోమేటిక్ చూస్తాం సినిమా, అదే బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాం. ఇంకా అది ఆటోమేటిక్. అంటే చిన్నప్పుడు క్రికెట్ ఇంట్రెస్ట్ కూడా ఉండేది, డెఫినెట్లీ ఉండేది. దాని తర్వాత అంటే ఆటోమేటిక్గా సినిమా సైడ్ వచ్చేసరికి కొంచెం రియాలిటీకి వచ్చేసరికి లేదు సినిమా అని ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ చేయాలని. బట్ మధ్యలో ఇంట్లో నాన్న కొంచెం డౌట్, ఫస్ట్ చిన్నప్పుడు చదువుకోవాలి ఫస్ట్ అనేసరికి ఓకే చదివి ఏదో అవ్వాలని అనుకుంటున్నారని నేను డైవర్ట్ అయ్యి బట్ ఎప్పుడు ఒక చిన్న ఇది ఉండింది. ఇప్పుడు ఎడిటర్ అయ్యాను, తర్వాత యానిమేషన్ కోర్స్ చేసుకుని దాంతో మెల్లిగా అందులో ఎడిటింగ్ ట్రై చేసి ఎడిటింగ్ నచ్చి, దాని తర్వాత కృష్ణవంశీ ఇలాంటి డైరెక్టర్లు నచ్చి తర్వాత మెల్లిగా ఎడిటర్ అవ్వడం, అండ్ తర్వాత చాలా బిజీ అయిపోవడం, తర్వాత హెల్త్ వైజ్ కూడా చాలా డౌన్ అయిపోవడం ఎడిటింగ్ వల్ల. ఇదంతా అయ్యి తర్వాత యాక్టర్ అవుతే బెటర్ అని ఇంట్లోనే స్టార్ట్ చేశారు టాపిక్. అప్పటికి నాకు ఉన్నింది లోపల, వాళ్ళు సడన్గా స్టార్ట్ చేసేసరికి వాళ్ళే చెప్పేసరికి ఇంకా డైరెక్ట్గా చేతిలో ప్లేట్ పెట్టి మొత్తం ఇంకా పెట్టేశారు. ఇంకా సరే ఇంకెందుకు ఏం ఆపుతుంది, ఇంకా ఫినిష్ ఎప్పుడు నుంచో మనకు ఉంది కదా, కనెక్ట్ అయిపోదాం చేసేద్దామని అక్కడి నుంచి ఒక 3 years టైం తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి యాక్టింగ్ కోర్స్ కానీ చేసి అయింది. ట్రావెల్ అయితే మంచి అనుభవం, చాలా అనుభవాలు అయింది. అయినాక ఫైనలీ ఈరోజు సినిమా
ఓకే రిలీజ్కి వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ మైల్ స్టోన్ దాటేసాను. మహేష్ బాబుకి ఈ సినిమా చూపించారా? ఇంకా ఏం చూపించలేండి, టీజర్ ఇక్కడ చూసినట్టున్నారు. సో అంత సినిమా వరకు ఇంక ఇంట్లో ఎవరు చూడలేదు, సినిమా ఏం చూడలేదు. నేనే ఓన్లీ డబ్బింగ్లో చూస్తున్నా సినిమాని, ఇంకా ఫైనల్ కాపీ ఇంకా చూడలేదు. సో అంత నమ్మకం సినిమా మీద. చూసేసరికి ఇంకా డబ్బింగ్ ఫైనల్లీ ఎడిటింగ్లో ఒక అలవాటు. ప్రతి సినిమా ఏదైనా పెద్ద సినిమా వస్తున్నా ముందు చూసేస్తాం, ఇంకా ఫస్ట్ మనమే చూస్తాం సినిమా స్టార్ట్ నుంచి. బట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అది ఎప్పుడు మిస్ అయ్యేవాడిని ఎడిటర్గా. సో ఒక సినిమా ఎడిట్ చేయకపోయినా దాన్ని ట్రైలర్లు చేసినా కూడా మొత్తం సినిమా చూపించేస్తారు ఫస్ట్. వద్దొద్దు ఇది చాలు ఎందుకంటే సినిమా థియేటర్లో చూద్దాం అనుకుంటాను, లేదండి చూడండి అని చూపించేస్తారు సినిమా. ఆ సినిమా అబ్బా ఇదే నా స్టోరీ తెలిసిపోద్ది స్టోరీ, అదొక ఎగ్జైట్మెంట్ ఎప్పుడు మిస్ అయ్యేది. సో ఈ సినిమాకి అది అవ్వద్దని చెప్పి డబ్బింగ్ వరకు చెప్పేసి ఇంకా నేను ఇంకా తప్పుకున్నాను. ఇంకా నాకు థియేటర్లో ఒక ఆడియన్స్ లాగా వెళ్ళి అందరితో చూడాలని ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఎంతైనా థ్రిల్ ఉంటుంది ఎప్పుడు, ఫస్ట్ సినిమా కూడా కదా. సో ఆ చిన్న ఎగ్జైట్మెంట్ అది పోగొట్టుకోవద్దని నా ఫీలింగ్. నాన్న నానమ్మ సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చేవారా? సినిమా గురించి ప్రత్యేకంగా ఏమి ఉండదు, జనరలీ నార్మల్లీ కూర్చున్నా కూడా ఇలా కూర్చో, కొంచెం స్ట్రైట్ కూర్చో అని అంటుంటారు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు దృష్టి కొంచెం ఇలా దూకో, ఇలా ఉండకూడదు, బయట అవి చిన్న అంటుంటారు నానమ్మ. బట్ మెయిన్ సినిమా పరంగా ఉండే డెసిషన్స్ అంతా కూడా మన పర్సనల్ డెసిషన్సే తీసుకోవాలి. అంటే బేసిక్స్ చెప్తారు, ఇలా ఉంటే ఇలా చేసుకోవాలి, కొంచెం ఎవరికి ఇది పెద్దోళ్ళు వీళ్ళు ఇది ఉంటుంది, డైరెక్టర్స్ అంటే ఇలా ఉంటారు, ఈ చిన్న మనం మాట్లాడుతుంటాం. అది దానికంటూ ఒక ట్యూషన్ లాగా ఏం తీసుకోరు. అది ఫస్ట్ వాళ్ళు వాళ్ళని చూసే వచ్చాం, వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు పికప్ చేసుకుంటాం కొన్ని. సో అలా కొన్ని నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా నేర్చుకుని ఉంది మాట. సో సలహాలు అంటే ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అది కూడా నీ డెసిషన్ అయితే నువ్వు చేయంటారు, లేకపోతే ఇంకొకళ్ళు డిసైడ్ చేసి నువ్వు చేసి ఫెయిల్ అవుతే మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తావు. ఏదైనా ఒకటి తప్పు నువ్వు చేసుకో, తప్పు నువ్వు చేసి నువ్వు సరిదిద్దుకొని నువ్వు నేర్చుకో దాంట్లో, అప్పుడే ఇంకా బాగా నేర్చుకుంటాను. వాళ్ళ పాలసీ నా పాలసీ కూడా. సో అలాగే వస్తుంది ఎప్పుడు. సో ఏదైనా ఉన్న బేసిక్స్ నేను వాళ్ళ దగ్గర నుంచి పికప్ చేసుకోవడం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏదైనా నేను సిచ్యువేషన్లో ఏదైనా ఉంటే, ఏదైనా ఒక చిన్న ట్రబుల్ కానీ ఏదైనా ఒక ఫిక్స్ అయినా ఒక ఎక్కడైనా బ్లాక్ అయ్యానంటే మటుకు ఒక చిన్న అడుగుతాను, ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేయాలి, వీళ్ళు నేనైతే ఇలా చేసేవాడిని, ఇలాగైతే బాగుంటుంది, నువ్వు డిసైడ్ ఏం చేసుకోవాలో చెప్తారు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం, ఓకే డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలో ఏం చేయొద్దు అని. సో ఎప్పుడు అలాగే ఉండేది ఇంట్లో. డైరెక్టర్ గిరి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? సెట్స్లో ఎలా ఉండేవారు? డైరెక్టర్ గారు ఎప్పుడు కూల్గా ఉంటారు. ఆయన సెట్లో ఎప్పుడు స్క్రిప్ట్ తెప్పిన దగ్గర నుంచి ఆయన ఒకటే సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎప్పుడు. ఆయన అసలు ఆయన చాలా కంపోజ్డ్ వ్యక్తి, ఎందుకంటే ఆయన స్టోరీ గురించి ఆయన చాలా కాన్ఫిడెన్స్. సో ఆయన ఒక పిక్చర్ విజువలైజ్ చేసుకున్నాడు మైండ్లో, ఎగ్జాక్ట్ అది వస్తుందా లేదా అని చూసుకుంటున్నాడు అనమాట. పర్ఫార్మెన్స్ అంతా ముందే రిహర్సల్స్ చేసాం. సో అన్నీ ఓకే అన్నాక, అన్నీ 100% కాన్ఫిడెంట్ ఉన్నాకే వెళ్ళాం. సో అటువంటి టైం ఆయన అలాట్ చేశారు. అండ్ చెప్తున్నప్పుడు ఆయన చాలా సీరియస్ వ్యక్తిలాగా అనిపించారు. అంటే సీరియస్ అంటే కూల్గా ఉంటాడు, ఆయన చాలా ఫ్రీగా ఉంటాడు, కానీ ఇలాంటి కామెడీ యాంగిల్స్ ఎక్కువ ఉండదు. ఇది ఎప్పుడైతే ఆయన జోకులు వేస్తారో, వన్ లైనర్ ఒక సెంటెన్స్ వేస్తాడు, అందరూ నవ్వేస్తాం. మళ్ళీ ఆయన నార్మల్గా ఉంటాడు. ఆయన తర్వాత ఎంజాయ్ కూడా చేస్తారు, కానీ అదంతా 10-20% లెవెల్లో ఉంటుంది. సో అది ఒక చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట. అంటే డాడీ చెప్పేవారు, డాడీగా ఏమనేవారంటే జంజాల్ గారికి ఆ క్వాలిటీ ఉండేది. ఆయన ఎప్పుడు అంటే వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు జోకులు వేసేవారు, కానీ అసలు నవ్వేవారు కాదు. పక్కన వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు, అన్ని వన్ లైనర్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అలాంటి క్వాలిటీ ఈయనకు ఉంది. ప్లస్ రైటర్ కూడా ఈయన ఈజ్ వర్క్ చాలా కన్నడ సినిమాలు చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే పర్సనల్గా ఆయన ఎక్కువ చెప్పుకోరు, ఆయన నేను ఇది చేశాను అప్పుడప్పుడే చెప్తారు. చాలామందికి వచ్చి నాకు గిరి తెలుసు, ఈ సినిమాకి వర్క్ చేస్తాను, ఆ సినిమాకి వర్క్ చేస్తాను, చూస్తే ప్రతి సినిమాకి ఆయన వర్క్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉంది నాకు. అంటే ఒక సహకారంగా హెల్ప్ చేయడం, ఒక స్క్రిప్ట్ డాక్టర్కి వెళ్ళడం చాలా చేశారు ఇప్పటికి. అండ్ సినిమాకి వచ్చి ఈ స్క్రిప్ట్ అంతే ఎన్ని రోజులు రాసుకున్నారో తెలియదు, అంతే ఒక లూప్ హోల్ లేకుండా, ఒక మిస్టేక్ లేకుండా నీట్గా రాశారు స్క్రిప్ట్. అండ్ డైరెక్షన్ వచ్చేటప్పుడు ఆయన చాలామంది న్యూ కమ్మర్ కదా అని అడిగారు. అంటే చెప్పాను, న్యూ కమ్మర్ ఎంతైనా ఎవరైనా, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ న్యూ కమ్మరే కదండి. సో ఒక విజన్ ఉంటుంది, ఆయన స్టోరీ అంత గ్రిప్పింగ్గా రాశాడంటే అంత పట్టుకుని ఆయన డెఫినెట్లీ అది వచ్చే వరకు తీస్తారని ప్యాషన్ కనిపించిపోద్ది. సో అటువంటి డౌట్స్ ఎప్పుడు ఏం లేదు, అలాంటి టెన్షన్స్ కూడా పెట్టుకోలేదు. కూల్గా వెళ్ళాం సెట్కి. స్టార్ట్ అయిన షూటు, మంచి టెక్నీషియన్స్ వచ్చారు. దాసరి శివేంద్ర గారు కెమెరామెన్, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అను, శేఖర్ చంద్ర, మంచి టీము. శేఖర్ చంద్ర గారు ఒక సాంగ్ ఇచ్చారు, రెహమాన్ గారు లిరిసిస్ట్. అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా విజయ్ డిడ్ ఫర్ ఆల్మోస్ట్ 3 songs విజయ్ చేశారు, ఒక సాంగ్ రాజ్ చేశారన్నమాట. సో అందరూ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా మింగిల్ అవ్వడం, అందరూ చాలా 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 ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ ఎవరికి నేను పెద్ద టెక్నీషియను, కొత్త టైం డైరెక్టర్ అన్నట్టు ఏం లేదు. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్కి, అంత ప్రాపర్ టీమ్ వాళ్ళు ప్రొఫెషనల్గా చాలా వర్క్ చేశారు. ఎవ్రీ షాట్ ముందు వాళ్ళు కలుసుకోవడం, డిస్కస్ చేసుకోవడం, షాటు డిఓపి అను మన
డైరెక్టర్ సీజీ అన్న ఉన్నా కూడా అందరూ కలిసి ప్రాపర్గా ఈ షాట్ కరెక్టా ఏంటి ఎమోషన్ ఏంటి ఏది రావాలని అంత మంచి టెక్నీషియన్స్ దొరకడం కూడా డైరెక్టర్ అదృష్టం. డైరెక్టర్ కూడా అంత ఓపెన్గా ఇవ్వడం అనేది, అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా టెక్నీషియన్స్ కూడా చాలా ముఖ్యం. టెక్నీషియన్ మంచి ఫీలింగ్ అవుతుంది, రెస్పాన్సిబుల్ ఫీలింగ్ వస్తుంది, మనకి చేతిలో పెట్టారు డైరెక్టర్ బాగా చేయాలి. సో ఇది బాగా సింక్ అయ్యి అండ్ అవుట్పుట్ దగ్గర కనిపిస్తుంది. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ఎటువంటి అది అసలు డౌటే పెట్టుకోలేదు. కొత్త డైరెక్టర్ ఇదంతా లేవు, అది చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా చాలా మెచ్యూర్గా చేశారు ఆయన. చాలా వెరీ హ్యాపీ, లక్కీ. అన్నీ కరెక్ట్ టైంకి సెట్ అయింది. సో ఆనెస్ట్గా చేసాం. సో అన్నీ సెట్ అయిందని అవుట్పుట్ మా వరకు మేము వీఆర్ కాన్ఫిడెంట్. మీ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్ మనోజ్లా ఉంది. ఈ విషయం ఎవరైనా చెప్పారా మీకు? చాలామంది చెప్తుంటారు. ఏమో మరి నేను మీకు తెలిసిన నుంచి కలిసి తిరిగాం కదా, మరి అది ఇద్దరు అతుక్కుందేమో లాంగ్వేజ్ అందరూ అంటుంటారు. మరి చాలామంది అంటుంటారు. కొంతమంది ఎవరో స్టాన్ వార్వింగ్ అలాగా బాడీ లాంగ్వేజ్ అంటుంటారు. అది ఇన్ఫ్లుయెన్స్ ఏమో ఉన్నట్టు ఉంటాం. అది అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తగులుతుంటుంది, అంతే చేయలేము. నేను మనోజ్ని అడిగా, నీ ఇలాగే ఉంటానంట ఏదంటే, అవునా కాదే మన ఇద్దరం డిఫరెంట్ కదా అని. సో ఎవరు ఏ పర్స్పెక్టివ్లో చూస్తారని తెలియదు. మరి ప్రాబ్లీ ఇద్దరు చెన్నై కాబట్టి అలా ఉందేమో, ఇద్దరు మాట్లాడేప్పుడు తెలుగు ఒకేలాగా ఉంటుంది, అది కూడా తెలియదు. దిల్ రాజుల ఆశీస్సులు అన్నారు కదా, ఈ సినిమా చూసారా? దిల్ రాజు గారు అంటే నాకు టెక్నీషియన్గా నేను చాలా రోజులుగా పరిచయం. నేను అంటే చాలా వర్క్స్ చేస్తున్నాను ఆయన సినిమాకి కూడా. కిషోర్ గారు, భిక్షం గారు ఇద్దరు ఏంటంటే వాళ్ళు లాంగ్ టైం నుంచి ఫ్రెండ్స్. అండ్ అది నాకు తెలిసిన వరకు అయితే ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ నుంచి వాళ్ళకి చెప్పడం వాళ్ళ కాంపౌండ్లోనే ఉంటుంటారు. సో సినిమా అయినాక దిల్ రాజు గారు చూశారు కూడా సినిమాని. చూసి గో హెడ్ ఇచ్చారు. చూసి చాలా బాగుంది సినిమా, 30 minutes బాగుందని ఆయన చెప్పడం జరిగింది. డాడీకి కూడా ఫోన్ చేసి చెప్పారు. నాకు పర్సనల్గా ఇంకా చెప్పలేదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటే నాకు తెలుస్తుంటుంది న్యూస్. చెప్పేసరికి దీంట్లో ఏంటంటే గైడెన్స్ తేనా కొంచెం సీనియర్స్, ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది జడ్జ్మెంట్. అండ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఇస్ అన్బీటబుల్. ఆల్మోస్ట్ హిట్స్ ఎక్కువ ట్రాక్ రికార్డులు. సో అలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే ఇట్ కెన్ బి ఎనీ, అది ఓన్లీ ఫైనాన్షియల్ అనే ఏం కాదు కదా. యాజ్ అ క్రియేటివ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా వాళ్ళు ఇస్తుంటే అది మంచిది. సో దే టేకెన్ సమ్ అలా గైడెన్స్ కొన్ని తీసుకొని ఉన్నారు. సో ఆయన సూపర్విజన్లో కొన్ని జరిగినాయి. సో అందుకే అది దిల్ రాజు గారి ఆశీస్సులని వేసారు. అది వాళ్ళ ఫ్రెండ్షిప్ విచ్ ఐ రియలీ రెస్పెక్ట్. ఫ్రెండ్స్ చాలా ముఖ్యం కూడా ఫ్రెండ్షిప్ అనేది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీ ఫస్ట్ సినిమాగా అడ్డాల చంటితో సినిమా స్టార్ట్ చేశారు కదా, ఆ సినిమా ఏమైంది? అది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అది అయిపోయింది. ప్లానింగ్ టు రిలీజ్. దాని డీటెయిల్స్ ఈ సినిమా తర్వాత ఒకసారి క్లియర్ అయిపోయినాక ఇదేంటంటే అది మధ్యలో కొన్ని కరెక్షన్స్ చేస్తున్నప్పుడు ఈ సినిమా వచ్చింది. సో ఇది ఆల్రెడీ వీళ్ళు రెడీ ఉన్నారు, స్టార్ట్ చేసేద్దామండి, మాకు అర్జెంట్ ఉండేసరికి మంచి స్క్రిప్ట్ వస్తే వదులుకోకూడదు. సో ఫస్ట్ వెళ్ళి డిస్కస్ చేసాం ఆ టీంతో, ఇలా ఉంది పరిస్థితి, ఇలా చేస్తున్నాము, సో ఇది ఫినిష్ అవుతే నెక్స్ట్ అది కంటిన్యూ చేసేసి అది ఒక డిసెంబర్ కానీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అది ఆయన చెప్పి ఒక ఐడియా కూడా చెప్పాను, ఇది కూడా బాగుంది స్క్రిప్ట్, చేసుకోండి, మంచిదే కదా, ఒకవేళ ఏది హిట్ అయినా కూడా మనకే మంచిది. సో అది ప్లానింగ్ టు రిలీజ్ దట్. అది ప్రాబ్లీ సమ్ టైమ్ ఇయర్ ఎండ్ కానీ నెక్స్ట్ ఇయర్ మొదలు ఆఫ్టర్ సంక్రాంతి టైంలో కానీ ప్లాన్ చేస్తున్నాం. అది వచ్చేస్తుంది, బయట త్వరలో వచ్చేస్తుంది. యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారా? వైజాగ్లో సత్యానంద్ గారు ఉంటారు. సత్యానంద్ గారు చాలామందికి తెలీదు, బట్ చాలా వరకు యాక్టర్స్ అందరూ రవితేజ గారి దగ్గర నుంచి ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు అందరూ, చాలా శర్వ, వీళ్ళు తేజ్, వీళ్ళందరూ అక్కడ సత్యానంద్ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళు సత్యానంద్ గారు. సో ఇదంతా తెలుసు కాబట్టి వెళ్ళాం. అండ్ ఆ మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాం. అది 4 నెలలు అయింది అంటే ఒక బ్యాచ్. ఆ బ్యాచ్కి అంటే మధ్యలో కొంతమంది హీరోలు బ్యాచ్లో ఉన్నప్పుడే హీరోలు అయిపోయారు అక్కడ. సో వాళ్ళ షూటింగ్కి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ మధ్యలో రావడం, క్లాసులు చేయడం, మంచి ఎక్స్పీరియన్స్. ఒక 4 months. అండ్ వైజాగ్ ఎప్పుడు వెళ్ళలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వైజాగ్ వెళ్ళింది. అండ్ వైజాగ్ అనే ప్లేస్ చాలా నచ్చేసింది కూడా నాకు. డాడీ చెప్పారు, నాకు చాలా ఇష్టం రా వైజాగ్, చాలా రోజులు అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోదాం అనుకున్నారు. సరే ఏదో చెప్పారేమో అనుకున్నాను. అంటే మన కోస్టల్ ఏరియాస్ కొంచెం చెమటలు ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం కదా. బట్ వెళ్ళాము వైజాగ్కి. వెళ్ళి 1 monthలో ఆ భీమ్లీ బీచ్ కానీ అట్మాస్ఫియర్ చాలా లేడ్ బ్యాక్ సిటీ, అంత ఒక మంచి కనెక్షన్ వచ్చింది ఆ ప్లేస్. నిజంగానే అప్పుడు అనిపించుంటుంది డెఫినెట్లీ. నేను ఉన్న ఫ్లాట్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆయన ఓనర్ రెంట్ పెంచేస్తున్నారు. సరే ఎందుకులే ఇప్పుడు లేకుండా ఎందుకు అంత కట్టని వదిలేసాం అక్కడ. సో అక్కడ సత్యానంద్ గారు, ఇట్ వాజ్ అ వెరీ, ఒక మంచి, నాకు మెంటల్ స్టేజ్ తగ్గి, వెయిట్ అంతా తగ్గి ఏదో ఒక దాంట్లో ఉన్నాను. ఆ టైంకి అక్కడికి వెళ్ళేసరికి మైండ్ అంతా క్లియర్ అయ్యి. అండ్ సత్యానంద్ గారు అట్లాంటి అద్భుతమైన వ్యక్తి, చాలా రేర్గా తగులుతుంటారు అలాగా. ఒక మంచి ఒక టీచర్ క్వాలిటీస్ అంతా మనం ఇప్పుడు ఊహించుకుంటున్నాం, అలాంటి క్వాలిటీస్ అంతా ఆయనలో ఉంది. అలా కాకుండా ఒక సొంత ఇంట్లో పిల్లల్లాగా అందరినీ చూసుకున్నారు ఈక్వల్గా. సో ప్రతి టైం బాగా తింటున్నారా, ఫుడ్ ఏం కావాలన్నా ఎనీ టైం హెల్ప్. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన షూట్ మేము చేసాం. చాలా రోజుల తర్వాత వెళ్ళాం మళ్ళీ వైజాగ్. నేను వెళ్ళినాక ఆయన ఫస్ట్ మార్నింగ్ రావడం, నేను డైట్లో ఉంటాను, 5:30కి లేచి ఆ డైట్ ఫుడ్ ఆయన పాపం ఇంట్లో ప్రిపేర్ చేసి పంపించడం, షూటింగ్ సెట్కి ఎక్కడ ఉన్నా అక్కడ పంపించడం.
అండ్ బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ మొత్తం మూడు పూటలు పంపించారు ఆయన ఫుడ్. సో అలాంటి వ్యక్తిని తెలుసుకున్నాను, ఇంకా సంతోషం నాకు. ద సేమ్ టైం అతను చాలా చాలా గైడ్ చేశారు. ఆయన అదే అంటారు, యాక్టింగ్ అనేది ఎవరు నేర్పిస్తూ వచ్చేది కాదండి, మీరు చేస్తే దాంట్లో ఏం చేయకూడదో ఏం చేయాలని చెప్పడమే మన పని. సో ఆ గైడెన్స్ కోసమే వస్తారు ఇక్కడ. సో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. చాలామంది యాక్టింగ్ నేర్పిస్తూ అంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. అందరూ నేర్పిను. యాక్టింగ్ వస్తే ఆయన ఎప్పుడైతే నాకు పాస్ సర్టిఫికేట్ ఇచ్చాడో ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అంటే ఆయన ప్రిన్సిపల్స్ అంతా కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యక్తి సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ నాకు కూడా డైరెక్ట్గా డాడీకి ఫోన్ చేసి చెప్పారనమాట, ఆయన మంచి యాక్టర్ అవుతాడు నవీన్ అని. సో ఇది విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. అట్ ద సేమ్ టైం ఆ కాన్ఫిడెన్స్ కూడా వేరే. సో అది థ్యాంక్ యూ ఆయనకి. నిజంగా ఐఎమ్ ఆల్వేస్ ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను ఆయనకి. ఫైనల్గా నందిని నర్సింగ్ హోమ్ ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? నందిని నర్సింగ్ హోమ్ అంటే మనకి డైలీ లైఫ్లో జరిగేదన్నీ అందరూ కనెక్ట్ అవుతాం అక్కడ. ప్రతిదీ లవ్ కానీ, హేటెడ్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ ప్రతిదీ ఉంటుంది. ప్రతి సీన్ చూస్తుంటే చాలా న్యాచురల్గా, చాలా రియలిస్టిక్గా రాశారు ఆయన. సీన్స్ అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది దాంట్లో. అల్టిమేట్లీ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ప్రేమ అనే ఎమోషన్ దాంట్లో. అంటే ప్రేమ అంటే ఒక లవ్ స్టోరీ, లవ్ సాంగ్ ఒకటే కాదు. సినిమాలో మొత్తం అందరినీ డ్రైవ్ చేసేదే ఆ లవ్ అనే ఎమోషన్. అది ఎంత అద్భుతంగా రాశారంటే, అదేదో ఇంత ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, అంత మెచ్యూర్డ్ రైటింగ్ అది. అండ్ అది ఫస్ట్ టైం డైరెక్టర్ అంత రాయగలిగారంటే మటుకు ఇట్ వాజ్ చాలా షాకింగ్ అండ్ వెరీ ఇంప్రెసివ్. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత ఆయన చాలా బిజీ అయిపోతారని నాకు ఇప్పుడు తెలుసు, అర్థమైపోయింది. సో ఐ రియలీ హోప్ ఈ గెట్స్ రియలీ బిజీ. చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని కోరుకుంటున్నాను, గిరి గారు కూడా. సో అవుతారు కూడా ఈ సినిమా తర్వాత. అండ్ ఈ సినిమాలో అది ప్రేమ అనేది కోర్ ఎమోషన్ అండి. మనం అందరి లైఫ్లో ప్రేమ గురించి ఎంత దూరమైనా వెళ్తాం, ఏమేం చేస్తాం. అది లవ్వర్ కోసం కూడా కాదు, మన ఇంట్లో వాళ్ళ కోసం, అది మీ బిడ్డలైనా సరే, మన ఫ్రెండ్స్ అయినా సరే. ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమించామంటే, నిజంగానే ప్రేమించామంటే ఎంత ఎత్తుకైనా వెళ్తాం మనం వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళని కాపాడడానికి కూడా. సో ఎప్పుడైతే అందరికి ఆ ఫీలింగ్ వస్తుందో, ఈ సినిమాలో ఎలా ఒక్కొక్కరు రియాక్ట్ అవుతారు అనేది చూడాలి మనం వెళ్ళి థియేటర్లో. అండ్ చాలా ఎగ్జైటింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంది స్క్రిప్ట్కి. సో నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఏమన్నా ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లో ఏం చెప్పకూడదని అనుకుంటున్నాను, ఏం చెప్పేస్తానని నాకు డౌట్గా ఉంది. సో అందరూ డెఫినెట్ తప్పక చూడండి. 21st చూసి మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాన్న చచ్చిపోయాడు, జీవితంతో ఏడస్తూ కూర్చోలేం కదా. రొమాంటిక్ సైడ్ ఉంటుంది, కామెడీ కూడా కొంచెం సగం ఇచ్చారులే, ఒక 50% ఉండొచ్చు. అండ్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ థింక్ మన హీరోయిన్స్ కూడా ఇప్పుడు కామెడీ ట్రై చేస్తే ఇట్ విల్ యాడ్ గ్రేట్ వాల్యూ టు ద